FTL కూడా చెప్పినాము ఓకేనా. FTL సార్ కూడా చెప్పినాము మేము కూడా. ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, MRO వచ్చారు, మున్సిపల్ కమిషనర్ అందరూ వచ్చారు. అందరు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము. సరే వాళ్ళు దాని మీద కోర్టుకు పోయారు, మేము కూడా దాని మీద కోర్టుకు పోయినాము. ఆ కేసు కూడా కొట్టేసినాం. ఇప్పుడు మొన్న వచ్చి ఇప్పుడు మీరు ఏదో పేపర్ స్టేట్మెంట్ చూసినారా, పేపర్ స్టేట్మెంట్ చూసిరుగా, అదే స్టేట్మెంట్ గురించి దాని ముందే మేము కోర్టులో కేసు వేసాము. ఆ కేసు కూడా సస్పెండ్ చేసిరు. సస్పెండ్ చేసిన దాని గురించి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మీరు చూసిన నోటీస్ ఏంది, మీరు చూసిన పేపర్ స్టేట్మెంట్ సస్పెండ్ అయిన కేసు అది. అప్పటికి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. రేపు పొద్దున వాళ్ళకి ఒక నోటీసులు పోతున్నాయి ఆ పాటే వాళ్ళు మరుసటి దానికి ముందు రోజు వచ్చి మాట్లాడారు నా దగ్గర. సార్ ఆల్రెడీ మేము దీని పేరు మీద కేసు వేసినాము, ఆ కేసు సస్పెండ్ అయింది. ఇప్పుడు ఫలానా FTL వాళ్ళు MRO డిపార్ట్మెంట్లో వచ్చి సర్వే చేయాలంటే నాకు నోటీస్ వస్తుందా? ఇరిగేషన్లో సర్వే చేయాలంటే MRO సర్వే చేయాలంటే నాకు నోటీస్ రావాలి కదా. ఫలానా పట్టదారులకు నోటీస్ చేయకుండా వాళ్ళు ఎట్లా సర్వే చేస్తారు? ఓకే, ఫస్ట్ పాయింట్. వాళ్ళు అంతా ఫేక్ సర్వే చేసి వాళ్ళ కాడికి వాళ్ళ సెక్యూర్ కానీ చూస్తున్నారు ఓకేనా. నేనేం చేస్తాను ఎవరు ఇప్పుడు అదే మరి ఇప్పుడు ఎవరు చేస్తారు? MRO డిపార్ట్మెంట్ కానీ FTL వాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పింది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కేసు సస్పెండ్ అయిన కేసు మీద వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు. నెక్స్ట్ డే అది కాదు సార్, ఇది తప్పు సార్ అనే పాయింట్ మేము వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళు కామన్ పీపుల్ చెప్తూనే ఉంటారు. 10 మంది 10 రకాలుగా చెప్తుంటారు. ఇప్పుడు నా కాడికి నేను బౌండరీ చేసుకుంటున్నా, ఇట్లా దీంట్లో ఎటువంటి ఫేక్ లేదు, బఫర్ జోన్ అంటున్నారు. బఫర్ జోన్ నా ఒక్కరికి ఎట్లా వస్తుంది? మరి బఫర్ జోన్ ఇరిగేషన్ బఫర్ జోన్ ఉన్నప్పుడు బోరి కట్టొద్దు, డెవలప్మెంట్ చేయొద్దు, నల్లకుంట కుంట ఉండదు, కుంటలాగానే పెట్టాలి. డెవలప్మెంట్ చేసి పబ్లిక్ తిరగడానికి పబ్లిక్ ప్రయోజనాల కోసం ఎట్లా చేస్తారు? ఒక పాయింట్ మీకు కూడా చెప్తున్నా సార్, నేను అర్థం చేసుకోండి. బఫర్ జోన్ అనేది నల్లకుంట అంటే సరే నాకు ఒక అర్ధ ఎకరా ఇడిచిపెట్టేస్తా, అర్ధ ఎకరానో ఎకరా 20 గుంటలో ఉన్నది ఆడవారికి ఇడిచిపెట్టేస్తా. నా 7 ఎకరాలు 10 గుంటలు చూపించమని గవర్నమెంట్ అది మినీ ట్యాంక్ మనం మొత్తం కూల్చేసి చెరువు చేయమని చెప్పండి. నేను ఇది మట్టి అంతా తీసుకుని అవతలకేసి వ్యవసాయం చేసుకుంటాను. నేను ఒకటే పాయింట్, నా కంపౌండ్ కట్టుకుని అనుమతులు తీసుకున్నారా? అనుమతి తీసుకోవాలి సార్. కంపౌండ్ కట్టుకుని ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? పర్మిషన్ ఎవరు పర్మిషన్ అవసరం లేదు. మున్సిపాలిటీలో కంపౌండ్ అవసరం లేదని చెప్పారు. ఎవరు అవసరం లేదు, మా లాయర్ చెప్పింది కాబట్టి. అధికారులు వచ్చి కట్టొద్దని కూడా చెప్పలేదు. స్పష్టంగా చెప్తున్నాము, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇది బఫర్ జోన్ FTL ఉంది ల్యాండ్ కాబట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు అనేది వాళ్ళు గతంలోనే మీకు చెప్పినారు. పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, మాకు స్థానికులు చెప్పినారు. మేము కమ్యూనిస్టు పార్టీగా ఇక్కడ సందర్శించి ఇప్పుడు అధికారులను కలుస్తాం. ఇది FTL లో ఉండి బఫర్ జోన్ లో ఉంటే నిర్మాణాలు చేపట్టొద్దు అని చెప్తాం. పట్టా ల్యాండ్ ఉండి వినండి, పట్టా ల్యాండ్ ఉండి అన్ని అధికారికంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరెక్ట్ ఉంటే నువ్వు కట్టుకో. నువ్వు అని మేము అడిగేది కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా గతంలో ఇది పేపర్లు వస్తూ చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కూడా ప్రెసిడెంట్ తెలంగాణలో ఏం జరుగుతా ఉందంటే తెలంగాణలో ఏమైనా జరిగాని ఎక్కడైనా ఏమైనా జరిగాని మా జిల్లాలో ఏం జరుగుతుందంటే మా బాధ్యత కాబట్టి మేము అక్రమ నిర్మాణాలు అనే పాయింట్ గవర్నమెంట్ కొలగొట్టేస్తారు కదా, దానికి నేనేమో అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా ఏదైతే FTL కానీ బఫర్ జోన్ లో ఉంటే అక్రమ అంటే నిర్మాణాలు కూడా జరుగుతాయి. ఏం చేస్తారు? కంపౌండ్ కడతారు, ఏదో ఫంక్షన్ లో తీసారు. బఫర్ జోన్ ఉందనుకో అదే అడుగుతున్నాం. అధికారులు పిలిపించి ఆడవారికి అడుగుతున్నామా? పిలిపేయండి అధికారులు. ఆగండి ఒక్క నిమిషం సార్. అరే అన్న చెప్పండి సార్, అధికారులు చెప్పండి. మాట్లాడియే కాక అధికారులను ఒక విషయం అడగండి సార్. బఫర్ జోన్ ఇదేంది? ఏ సైడ్ అవుతుంది? ఇది నార్త్ సౌత్ అవుతుంది కదా. ఒక సైడే బఫర్ జోన్ ఉంటుందా? 4 దిక్కుల బఫర్ జోన్ ఉంటుందా? అడగండి మీరు సార్. మిమ్మల్ని నేను అదే అడిగిన వాళ్ళు అధికారులకు. బఫర్ ఇరిగేషన్ వాళ్ళు వచ్చిర్రు, ఇరిగేషన్ వాళ్ళు వచ్చి బఫర్ జోన్ ఇక్కడ సైడ్ ఉందంటే నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ ఇస్తాను, సార్ బఫర్ జోన్ నా భూములకి ఎందుకు చూపిస్తున్నారు? అవతల కట్ట అవతల అదేమంటారు దాన్ని, పెట్రోల్ బంక్ ఉన్నది, RNS ఉన్నది, థియేటర్ ఉన్నది, ఆ కట్ట మీద ఇండ్లు ఉన్నాయి. అవి బఫర్ జోన్లకు రావా? మరి అవన్నీ అడగండి మీరు కూడా, అధికారులను అడగండి. ఒక పాయింట్ అవే అడిగినా అన్ని అడిగినాం. మేము ఏం రాము, మేము అన్ని అడిగాం. మేము ఏ పార్టీకి సంబంధించిన కాదబ్బా, అన్ని అడిగినాము. కోర్టుకు పోయినాము, ఆర్డర్ తెచ్చుకున్నాము, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. అయిపోయా ఆర్డర్ ఉంటే ఏముంది? హైకోర్టు ఆర్డర్ అనుకూలం తీర్పిచ్చిందని. ఏం తీర్పిచ్చింది? కుంటను డెవలప్ చేయొద్దు సార్. రూల్ ప్రకారంగా కుంట చెరువు అట్లే ఉండాలి.
100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాలు అట్లే ఉండాలి. ఆగండి మీకు రూల్స్ చెప్తున్నా. నేనేమంటున్నా సార్, ఇప్పుడు రూల్స్ ప్రకారంగా డిఏ డెవలప్మెంట్ చేయొద్దు. మరి అంత పెద్ద 12 ఫీట్ల మోరు నా దాంట్లో కట్టిరు, 15 ఫీట్ల 30 జరిగిన ఈ అవకతవకలు జరిగినాయని మేము ఏమంటున్నాము, మీ ఒక్క దాంట్లోనే చెప్పట్లేదు. నల్లకుంట పరిధిలో ఉంది, ఎంత బఫర్ జోన్ ఉంది, దాంట్లో అక్రమ నిర్మాణం అన్ని తీయండి. అన్ని రూల్స్ మాట్లాడుతున్నారు, అన్నిటి గురించి ఎవరెవరు జైలు కట్టిరు అన్ని తీయాలి. ఒక్కరికి నోటీస్ చేసిన పార్టీ కాదు. ఒక్కరినే మేము చేస్తలేమన్నా సర్వే నెంబర్ నువ్వు తెలిసిన పచ్చ చెప్పినా సార్, ఇది ఒకటే 75 సర్వే నెంబర్ లో 14 ఎకరాలు ఉంది సార్. ఒకటే విషయం, 75 సర్వే నెంబర్ లో 14 ఎకరాలు ఉన్నది. 14 ఎకరాలలో ఎంత బఫర్ జోన్ వస్తుందో, ఎంత మంది ఇల్లు కట్టారు అందరికి నోటీస్ ఇవ్వండి, అన్ని కొలవటండి. నేను కూడా తీసేస్తాను. గవర్నమెంట్ చెప్పండి, ఇప్పుడు మీరు ఏమంటారు? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్ నేను. అది ఒకటే గోడ నేను కట్టింది, అది ఒకటే గోడ. ఇప్పుడు మీరు ఏమంటున్నారు?